హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. మార్నింగ్ లేచి తలస్నానం చేసి చక్కగా గుడికి వచ్చేసామండి. గుడిలో 5 ప్రదక్షిణలు చేశాం. గణపతికి మా ఆయన గుంజీలు కూడా తీశారు. ప్రదక్షిణలు అయిపోయాక మేము శివాలయంలోకి వచ్చేసాం. అక్కడ అయ్యగారు హారతి చేశారు. తర్వాత మేము గడదీపంలో ఆయిల్ పోసేసి దండం పెట్టుకున్నాం. నెక్స్ట్ వత్తులు ముట్టించుకున్నామండి. వత్తులు వచ్చేసి 365 వత్తులు అండి. ఎందుకు అంటే 1 ఇయర్ అంటే 365 డేస్ కదా. డైలీ మనం ఇంట్లో పూజ చేయడం కుదరదు కాబట్టి ఒకటేసారి 365 వత్తులు ముట్టించుకుంటారండి ఈ కార్తీక పౌర్ణమి రోజు. అది స్పెషల్ అండి. మేము కూడా అలాగే టెంపుల్లో ముట్టించుకున్నాం. మేమైతే దీపాలు పెట్టేశాం. నెక్స్ట్ దేవునికి హారతి ఇచ్చేసాం. 365 వత్తులు మార్నింగ్ అయినా వెలిగించుకోవచ్చు, లేదా సాయంకాలం అయినా వెలిగించుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా వెలిగించుకోండి. మేమైతే మార్నింగ్ గుడికి వచ్చి గుడిలో వెలిగించాం. ఎందుకంటే శివాలయంలో వెలిగించుకుంటే చాలా మంచిది. సంవత్సరంలో తెలిసి తెలియక ఎటువంటి పాపాలు చేసినా కూడా తొలగిపోతాయి అని అంటారు. సో అందుకే ఇలా కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ముట్టించుకుంటారు. గుడిలో అయితే అందరూ సత్యనారాయణ పూజ చేసుకుంటున్నారండి. అది చూసి చాలా బాగా అనిపించింది. ఓకే, మేము కూడా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికాడ ముగ్గులు వేసి తులసమ్మ పూజ చేసి అక్కడ కూడా వత్తులు ముట్టించుకొని పూజ చేశామండి ఇంట్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ గుడికి వెళ్ళాం. మళ్ళీ అక్కడ రివర్ దగ్గరికి వెళ్ళాం. దీపాలు వదిలేసాం. గుడిలో దీపాలు ముట్టించాం, పూజ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణిమ. బాయ్.